వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. వెదర్ అప్డేట్ చూసినట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం అటు స్థిరంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం ట్రింకోమలికి తూర్పు ఈశాన్యంగా 110 కిలోమీటర్లు, అలాగే నాగపట్నానికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటలు మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తీసుకుంటే శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. అదేవిధంగా కరైకల్ మహాబలిపురం మధ్య నవంబర్ 30వ తేదీ అంటే రేపు తీరం దాటేటువంటి అవకాశం ఉంది. సో ఈ తీరం దాటేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే తీసుకుంటే ఇప్పుడు మనకు మైపాడు అలాగే కోడూరు దగ్గర తీసుకుంటే సముద్రంలో అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. అదేవిధంగా గాలుల విషయం తీసుకుంటే గాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయని మనకున్న సమాచారం. అలాగే తీరం దాటేటువంటి సమయంలో అయితే 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీచేటువంటి అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అలాగే ప్రధానంగా తీసుకుంటే జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది రాగల 2 రోజులు అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా విపత్తుకర పరిస్థితులు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం తీవ్రమైనటువంటి ముప్పు అయితే ఈ తుఫాను వల్ల లేకపోయినా కూడా తుఫాను ప్రభావంతో జిల్లాలో అయితే వర్షాలు కురుస్తున్నాయి. అప్పుడప్పుడు గాలుల తీవ్రత అయితే ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా తీరం వెంబడైతే గాలుల తీవ్రత అయితే ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మత్స్యకారులని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తీరంలో సముద్ర వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులని తిరిగి రిటర్న్ పిలిపించడం జరిగింది. అలాగే నిన్నటికి నిన్న పడవ ఆగిపోవడంతో మళ్ళీ ఇక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టు వారి సహాయం తీసుకొని మత్స్యకారులను క్షేమంగా సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. సో మొత్తానికి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి దీని ప్రభావం అయితే మన జిల్లాపై ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు, కానీ భారీ వర్షాలు అయితే మన జిల్లాలో కురిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.